సో షట్ శక్తి లక్షణం అంతవరకు ఈశ్వరునికి తెలియదమ్మా. సో సౌభాగ్య అంటే అదే బిందు, స్పంద, ప్రతిస్పంద, త్రికోణం. సౌభాగ్య అంటే అదనమాట. సో ఉరు ద్వయం అంటే శ్రీచక్రగతంగా ఈశ్వరుని సంకల్పానికి బృహన్నం కల్పించే రక్త శుక్ల బిందువులని అర్థం. అంటే చెప్పాను కదా, కార్యకారణాలు ఏవైతే ఉంటాయో ఉరుద్వయము అంటే అదనమాట. ఇక్కడ గురువు గారు ఏమన్నారు, రక్త శుక్ల కూడా ఉరుద్వయము, ఈ రెండు కలిస్తేనే సృష్టి, శుక్ల శూన్యతాలు కలిస్తేనే అండము. అలానే ఇలా వారిద్దరు కలయిక వలన బృహన్నం అంటారు, అంటే కలవటం, కల్పించే రక్త శుక్ల బిందువులని అర్థం. కాబట్టి ఉరు అంటే గొప్ప, పెద్ద అన్న అర్థంతో చూసినట్లయితే సంస్కృతంలో బృహన్నమని చెప్పవలసి ఉంటుంది. అంత పెద్ద కలయిక బృహన్నం, రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం అని వచ్చింది అమ్మవారు ఈ సృష్టి. అదే ఉరుద్వయముగా అంటే రెండుగా. అదే శివాశక్తి. మనం అంటాం కదా ద్వైతము, ద్వైతము నుంచి అనేకము. అంటే ఏది క్రియ చేయాలంటే రెండు ఉండాలి అన్న సృష్టిలో ఈ సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు నీళ్లు రావాలి అంటే ఏమిటి, హైడ్రోజన్ 2 ఆటమ్స్, H2+O ఆక్సిజన్, ఈ రెండిటి యొక్క బృహన్నం అయితేనే నీళ్ళు అనేవి నువ్వు తాగుతావు, దాహం తీర్చుకుంటావని. అదే ఉరుద్వయం. ఈ నీటికి కూడా పైన ఉరుద్వయం రక్త శుక్లంతో వచ్చింది, ఇది హైడ్రోజను ఆక్సిజన్. అది చెప్తున్నాడు, సృష్టి అంతా ఉరుద్వయం. ఏమ్మా అర్థమైందా? పాలల్లో నీళ్లు కలపడం ఇట్లా బృహన్నం అయితేనే గాని రెండు ఉండాలి. ఈ రెండు అనేది ఉరుద్వయం, ఇది రక్త శుక్లం నుంచి వచ్చింది అని. ఓకే, అదే శివాశక్తి అని. ఈ రెండు లేకపోతే కెమిస్ట్రీయే లేదు, లెక్కలే మనం చదువుకునే లెక్కలే లేవు, మ్యాథమెటిక్సే లేదు, ఏ సబ్జెక్టు లేదు, సృష్టే లేదా అన్నట్టుగా ఓ మాటలో. అంతే కదా, గురుద్వయం అంటే చూసారా దాని గొప్ప శక్తి, అంత శక్తి ఉంది. ఇవాళ నువ్వు ఇంత జ్ఞానం సంపాదించావంటే అది ఉరుద్వయం యొక్క కృప వల్ల, రక్తశుక్ల ప్రభావిష్ణం. అందుకే నేను చదువుతూ ఉంటాను ఎప్పుడు. వారిద్దరు యొక్క కృపతోనే మనకి ఇంత, ఈ శ్రీ విద్య అనే వారి యొక్క సంకల్పము కారణం అనేది నాకు ఇంత అంత కొద్దిగా అనుభూతి అయిందని. లేదా నాకు అనుభూతి కాదు, ఎలా పుట్టాను అంటే మా నాన్న పేరు చెప్పుకొని బతకాను అంతే, ఇంకా మాయలో. అర్థమైందా? దీని మూలం తెలుసుకోవటం సామాన్యమైన విషయం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఉరుద్వయమే ఉరుద్వయమైంది. కాబట్టి ఉరుద్వయమైనది. కామేశ్వరి రూపంగా, ప్రణవోపాస్య దేవతగా, శ్రీచక్ర స్వరూపిణిగా ఆమెను భావించినప్పుడు అది ఉరుద్వయము. శ్రీచక్రముగా నువ్వు భావించినప్పుడు, అలానే ఆమెని భావించినప్పుడు, అలానే ప్రణవోపాస్య దేవతగా, ప్రణవ ఉపాస్య దేవతగా నువ్వు భావించినప్పుడు ఆమె భావించినప్పుడు అవి ఉరుద్వయము. అంటే అమ్మవారి ఉరు ప్రదేశములు అని భావన చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, శ్రీచక్ర స్వరూపముగా, ఈ శ్రీచక్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రక్త శుక్ల ప్రభామిష్ నుంచి వచ్చింది. ఈ రెండిటి వలన వచ్చింది కాబట్టి ఇది ఉపాస్య దేవత. ఈ రకంగా కళ్ళు మూసుకొని అమ్మవారిని భావిస్తాం, అంతే కదా. ఉరుద్వయం వారి యొక్క స్వరూపమే, శ్రీచక్ర స్వరూపిణిగా ఆమెను భావించినప్పుడు అది ఉరుద్వయం. బిందువునిను శ్రీచక్రం చూస్తాం, బిందువు నుంచి శ్రీచక్రం వచ్చింది కదండి. ఈ రెండిటి ఆ బిందువు కలయిక వలన రక్త శుక్ల, దాని వలన ఈ రూపం. వినాయకుడు లోపల మళ్ళీ అంటే విగ్రహం, మళ్ళీ లోపల ఇదే వినాయకుడి యొక్క ఉత్పత్తి. అలా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు కంటితో చూస్తున్నదంతా ఒకటి, కంటితో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మూలం దగ్గరికి వెళ్తే అదొకటి, ఈ రెండు కలిపితే ఉరుద్వయం. దీని ఉపాస్యము. ఓంకారం చెప్పావనుకో, ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది, అవునా? అంతవరకు ఒకటి. ఆ ఓంకారం నుంచి వచ్చిందంతా శ్రీచక్రము, 14 లోకాలు, రెండు రెండుగా ఉరుద్వయము అని. పరా అపరా అని, చూడనిది చూడలేనిది చూసేది, కొద్దిగా కనిపించనిది. శ్రీచక్రం కనిపిస్తుంది కానీ లోపలిది కనిపించట్లేదు, పరా అపర.
అట్లా అన్నమాట. ఆయన కొద్ది కొద్దిగా అర్థమవుతాడండి. ఆయన మాటలు బట్టి చూస్తే అని నువ్వు అలా ఊహించుకొని శ్రీచక్రాన్ని పూజ చేయాల్సిందే. ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నాం అనుకోండి, ఏమోనండి ఆయన చూస్తే పాపం మంచివాడిలానే కనిపిస్తున్నాడు. కానీ పూర్తిగా తెలీదు. దీన్నే పరాపరా అంటారు. పూర్తిగా నువ్వు 10 రోజులు ఉన్నావనుకో, అయ్యో! నాకు ఆయన సంగతి తెలియకపోవటం ఏంటండి? అట్లా అన్నమాట. మీరు అవన్నీ టెక్నికల్ టర్మ్స్. మీకు సామాన్యంగా అర్థం కావటం కోసం నేను ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. పరాపర అంటే గురుగారు కొద్దిగా తెలుసు, కొద్దిగా తెలియదు అమ్మవారి గురించి. ఓంకారం గురుగారు గురించి తెలిస్తేనే ఏంటమ్మా? గురుగారు అంటే ప్రతి మంత్ర బీజంలో ఫైనల్ గా ఆ ఊ అనే ఉమా అనే దీనికి వెళ్ళాలి అనేది అర్థం అనుకోవచ్చు అర్థం అవుతామంటే అర్థం అయిందని చెప్పామే. అర్థం అవుతుందని కాదు నేను చెప్పింది కూడా అదే. నీ అనుమానమే నిజం. నిజమే మళ్ళీ నువ్వు అనుమానంగా నాకు చెప్తున్నావు. మాతేటి ఉమా అంటే దాన్నే నేను ఇప్పుడు నిర్ధారిస్తూ ఇదంతా నాకు ముందుకెళ్తోందమ్మా. మళ్ళీ నువ్వు వెనక్కెళ్ళి అక్కడ ఆగిపోకు. నేనేం చెప్పాను? ఓంకారానికి మూలం హ్రీంకారం, హ్రీంకారానికి మూలం శ్రీంకారం, శ్రీంకారానికి మూలం ఓంకారం. చాలా అవును గురుగారు. నువ్వు అదే వేసావు ప్రశ్న మళ్ళీ. అంతే సింపుల్. నాతో నువ్వు నడుచుకుంటూ వచ్చేయి. అనుమానం సందేహాలు వద్దు మనకి. వెళ్ళిపోవాలంతే. ఇంక మనం ఆగకూడదు ఎక్కడ. వస్తావా? జయం దగ్గరకు వస్తావా? హ్రీం దగ్గర ఆగుతావా? మీతో పాటే వచ్చేస్తాం. పద మరి. ఊరికే ప్రశ్నలు అమ్మా, ఊరికే సందేహాలతో రావద్దు. అటు ఇటు చూసుకుంటూ వస్తారు. నేనేమో ముందుకెళ్తుంటా, మళ్ళీ వెనక్కి నేను మళ్ళీ నేను 10 అడుగులు వెనక్కి, 10 అడుగులు ముందుకి. ఉండకూడదు. వచ్చేయాలి పద, అమ్మవారు పిలుస్తుంది అక్కడ. అందరు నడవ. ఇంకా అనుమానాలు ఏం లేవు. సత్యంలోకి వెళ్తున్నప్పుడు ఇంక అనుమానం ఉండకూడదు. ఓకే, అది నీ అదృష్టం. సందేహపడకమ్మా, మాయా లక్షణం అది. ఇదిగో శ్రీచక్ర స్వరూపిణిగా ఆమెను భావించినప్పుడు అవి ఉరుద్వయము, అమ్మవారి ఉరు ప్రదేశములు అని భావన చేస్తాము. అవి దేనికి సంజ్ఞ అంటే ఈ సమస్త సృష్టిని పెంచేటట్టివి. ఉరుద్వయము, ఉరువులు ఎంత పెరిగితే అంత సృష్టి జరుగుతోందని. కాలు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? కాలు జాపి నుంచుంటే తెలుస్తుంది పని ఎంత ఉందో అని అర్థం అన్నమాట. ఉరుద్వయము అంటే ఆమె సమస్త సృష్టిని పెంచేటట్టువి. పెంచుతాయి. ఇప్పుడు 3 అడుగులు అడిగాడు వామన అవతారంలో. 3 అడుగులు ఎంతసేపు అని అనుకున్నాడు మాయలో పాపం. 3 అడుగులు వేస్తాడేమో అని. ఆయన వేసిన అడుగు ఎలా ఉంది? పెంచేటట్టువి. ఆయన పాదమే నిండిపోయింది మొత్తం. అట్లా అన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి. ఉరుద్వయం పురాణాలు మన్ని అలా అర్థం చేయిస్తే అవే ఎగ్జాంపుల్స్ అన్నమాట. శ్రీ విద్యకి చెప్పే ఎగ్జాంపుల్స్ ఇవి. నేను ఆ పురాణాలనే పెట్టుకొని మీకు మన అదే జీవితాల్లో కదా గురూజీ, మధుకైటబుల్ని కూడా ఆయన అంతే. అంటే అసుర ప్రవృత్తిని చంపడానికి కూడా ఆయన ఉరువులనే పెంచాడు కదా. మధుకైటబుల్ మధుకైట ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? నాలికని పెంచింది. కాలానికి. రక్త బీజ కాలం కూడా అనంతంగా వెళ్ళిపోతుంది. అలా ద్వయము ఉరుద్వయము పెరుగుతోంది. అవునా? ఎంత సృష్టి పెరుగుతోంది అలా. రక్త బీజాన్ని చంపటం కూడా అమ్మవారి నాలికంతా భూమి అంతా పాటించేసింది. కాలాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అలా ఉరుద్వయము కాల దేశ చైతన్యాలు గాని ఏవైనా మనసు గాని ఏదైనా కూడా పెంచేది, సృష్టిని పెంచేటటువంటిది ఉరుద్వయము అంటే. ఇప్పుడు మీ మనసు ఉందనుకోండి, ఒకటే ఆలోచన ఉందా? అనేక పెంచుకుంటూ పోతుంది. మూలం ఒకటే. అవునా? మర్రి వృక్షం ఎక్కడుంది? మర్రి విత్తనంలో ఉంది. కాలం పెరుగుతున్న కొద్దీ వృక్షం పెరుగుతోంది. అది చెప్తున్నాడు, ఉరుద్వయముగా పెరుగుతోందని, సృష్టి పెరుగుతోందని. అవి దేనికి సంజ్ఞ అంటే ఈ సమస్త సృష్టిని పెంచేటటువంటివి. పెంచుకుంటూ పోతుంది. ఆ పెంచే కలికా స్థానము, కలిక అంటే ఖాళీ స్థానము, కాలస్థానము, కలికా స్థానము ఆ ఉరువుల మధ్య ఉంటుంది. కాలము ఆ ఉరువుల మధ్య ఉంటుంది. అదే అమ్మవారి యొక్క త్రికోణము. అదే అమ్మవారి యొక్క యోని, విశ్వయోని. చాలా అమ్మ పెంచుకుంటూ పోతుంది. అంతే కదా.
ఈశ్వర సంకల్పం ఉన్నంత వరకు సృష్టి పెరుగుతూనే ఉంటుంది. అది ఎలా పెరుగుతోంది అంటే అమ్మవారి విశ్వయోని నుంచి సృష్టి పెరుగుతోంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. సృష్టి అనంతంగా సాగిపోతోంది అని. అది కామేశ్వరునికి మాత్రమే. ఆ దాన్నే కలిక అంటారు. అదే కాళిక. నేను ఆ అమ్మవారి అవి దశమహావిద్యల్లో కాళిక అమ్మవారిది కూడా మీకు చెప్పాలి. కమలాత్మిక చెప్పాను, ఇలా 1, 2 చెప్పాను, చిన్నమస్త చెప్పాను, కొన్ని ఉన్నాయమ్మా. అలా ఒకటి కంప్లీట్ చేద్దాం. అవి కూడా ఏంటంటే ఆ అంశదేవతలు కూడా ఆ అమ్మవారి యొక్క ఉరుద్వయములే. ఆ మరి వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి పెరిగారు అంటే బిందువు నుంచి పెరిగారు. ఉరుద్వయము ఈశ్వర సంకల్పం. అందుకే గురువు గారు దశమహావిద్యలు ఈ అమ్మవారు గొప్పదా, ఈ గొప్ప తక్కువ కాదు, మనందరం పెరిగేవాళ్ళము. ఆ పెంచే లక్షణం అక్కడ ఉంది పైన. గురుగారు నాకు దశ మహావిద్యలలో అమ్మవారు 4 చూపించారు గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మార్తంగి, ధూమావతి, బగల, భువనమాత అని అలా చెప్పారంట. భువనేశ్వరిగా కాక భువనమాత అని చెప్పారు. భువనేశ్వరి అన్న భువనమాత. అదే ఇవే దశమం అని అలా వినపడింది గురు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదేనమ్మా ఈ ఉరుద్వయం. ఈ నాటం వల్ల నీకు అనుభూతి వచ్చిందన్న. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దశమహా విద్యల్లో కూడా నేను కమలాత్మిక గురించి చెప్పాను కదా, మాతంగి గురించి కూడా చెప్తాను. ఆమె ఎలా మాత అయింది, ఉరుద్వయం ద్వారానే వీళ్ళు ఎలా పెంచుతున్నారు ఈ దశమహా విద్యల్లో ఉన్న దేవతలు. మరి అవన్నీ కూడా నేను గురువు గారి భాష్యం ఆ 10 నామాలలో 2 చెప్పాను, ఉన్నాయి 8 అవి చెప్తాను ఎప్పుడో అప్పుడప్పుడు. ఏమ్మా, ధన్యవాదాలు. ఓకేనమ్మా. ఆ పెంచే కలికా స్థానము ఆ ఉరువుల మధ్య ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ ఉరువుల మధ్య ఉంటుంది కలికా స్థానము అంటే యోని అని. ఈ సర్వ సృష్టికి అమ్మవారి విశ్వయోని, త్రికోణాంతర దీపిక అని సృష్టికి అది సంకేతము అని, అది దాని అర్థం. అదే కామేశ్వరునికి మాత్రమే జ్ఞాతమైన సౌభాగ్యము తప్ప మానవ మాతృలకి ఎవరికి కాదు. అది ఏమా తన భర్తకే తెలుసు కాబట్టి అది కామేశ జ్ఞాత, ఆయననే దాని ఎరుక, అంటే దాని రహస్యం అని. ఇక్కడ మీరు అనుకుంటున్న యోని అంటే మీరు అనుకునే మానవుల ఊహలకి సంబంధించిన యోని కాదు, అది విశ్వయోని, కామేశ జ్ఞాత. అందుకే అది కామేశ్వరుడే శివజ్ఞానము అంటారు కదా. ఆయన దయ ఉంటేనే ఇది నీకు అర్థమవుతుంది. విశ్వయోని అనే దాని రహస్యం, విత్తనంలో ఉన్న రహస్యం నీకు. శ్రీ విద్య అనే బీజం ఏదైతే ఉందో ఆ బీజంలో ఉన్న అంతరార్థం ఏదైతే ఉంటుందో అదే కదా ఇక్కడ గురువుగారు చెప్తోంది. ఆ అంతరార్థం శివజ్ఞానంతో వస్తుంది, మామూలు మానవ ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు అని ఇక్కడికి ముగించాడు ఆయన. సో శివుణ్ణి పట్టుకుంటే ఆ జ్ఞానం నీకు ఇస్తాడు, శ్రీ విద్యా జ్ఞానం. ఆ అరువుల మధ్యలో ఉన్న విశ్వయోని, ఆ త్రికోణంలో ఉన్న విశ్వయోని అనే రహస్యం ఏదైతే ఉందో అది స్వానుభూతి వరకు నీకు ఇస్తాడు. నమ్మకం, నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత అని అప్పుడే వచ్చింది. నమ్మకం లేకపోతే ఎక్కడో అయిపోతాం, భూమండలంలోనే అయిపోతాం. మన ప్రయాణం అంత ఉండదు. మనం తిరుపతి ఈ శ్రీశైలం వెళ్ళి తృప్తి పడి ఇంటికి రావటం. అర్థమైందా? అమర్నాథ్ యాత్ర చేస్తా, అమ్మా ఇక ఈ వయసులో నేను ఎక్కడ చేస్తానండి అనుకుంటూనే పోతాం అంతే. చూడం, ఫోటోల్లోనూ గూగుల్ సెర్చ్ చేసుకుంటూ యూట్యూబ్లో చూసుకుని తృప్తి పడతాయి. పర్సనల్గా వెళ్ళాంగా అంతే, అది కూడా అంతే, తెలుసుకుని అయిపోయావు అంతే. అయ్యో రామకృష్ణ గారు చెప్పారు అంతవరకే చేస్తాను, దాన్ని పెంచుకోలేదని. అదే ఉరుద్వయం, పెంచుకుంటే ఉరుద్వయం శివజ్ఞానం ఇంకా పెరుగుతుంది. అది అమ్మా. అక్కడికి 10 నిమిషాలు తక్కువ 8ంటికి ఈ నామం కంప్లీట్ అయిందమ్మా.